విశాఖ మురసర్లావులో మిలాన్ 2025 ఓకేడి ఎంకేడి ఫ్యామిలీ పిక్నిక్ ఘనంగా సాగింది. పిక్నిక్లో భాగంగా పలు ఆటల పోటీలను నిర్వహించి లక్కీ డిప్పులు సైతం నిర్వహించి సంతోషంగా ఆడి పాడారు. తను ఎక్కడి నుంచి శ్రీధర్? రాఘవి శ్వేత. కమాన్, హిట్ ద వికెట్. కమాన్. నో, స్టార్ట్. నో. ఓకే. అది ఫస్ట్ ట్రైల్ అన్నారు. ఓకే. అయ్యో బాబాయ్. కమాన్. బాల్ పట్టుకెళ్ళి వికెట్. ట్రైల్ బాల్. బౌన్స్ కానీ డైరెక్ట్ కానీ చూసుకో. నువ్వు స్పిన్ చేస్తున్నావు. అంటే జస్మిత ట్రైల్. Oh, great. 1 out of 3. పైనుంచి వేయకూడదు, బౌన్స్ అవ్వకూడదు, రోల్ లైక్ దట్. నేను ఇప్పుడు వేయలేక మధ్యలో వేయాలి, మధ్యలోంచి వేయాలి. ఎన్ని అటెంప్ట్స్? స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయమా అందరూ చెప్పండి. రోల్. ఓకే, కమాన్. Very good. No. నేను చిన్నప్పటి నుంచి కూడా వందలి గ్రామంలో నేను పుట్టి చదువుకున్నాను. మా నాన్నగారు అక్కడ వర్క్ చేశారు, కేసరి చెప్పాలంటే. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ పాత వాళ్ళందరూ కూడా కలిసి దాదాపు ఎవరి ఇయర్ మేము చేసుకుంటున్నటువంటి ఈ పిక్నిక్ గ్యాదరింగ్లో కొన్ని కారణాల మూలంగా కోవిడ్ మూలంగా గత 4-5 సంవత్సరాలు చేసుకోవాలి. కానీ మేము ఏం చేస్తున్నామంటే పర్టికులర్గా నాన్నగారు ఒక ఏజ్, ఒక 70-80 years ఉన్నటువంటి ఏజ్లో అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా ఒక ఇంట్లో అందరినీ తీసుకొచ్చి మేము ప్రతి సంవత్సరం కూడా గడుపుతున్నాము. ఈసారి కూడా అలాగే చేద్దాం అనుకున్న దాంట్లో మళ్ళీ మొత్తం ఆడలే కాకుండా మొత్తం ఫ్యామిలీస్ కూడా గ్యాదర్ చేస్తే కలిసి ఉంటుంది. ఒక 92 years అయిన మోహన్ పట్నాయక్ గారు నాతో ఒకసారి మధ్యాహ్నం 2 o'clock సండే ఫోన్ చేస్తుంటే ఫోన్ చేసి చాలా ఎమోషనల్గా మాట్లాడారు. 92 years ఆయన మాట్లాడుతుంటే అంటే పదే గుర్తొస్తున్న శ్రీధర్ అని చెప్పారు. సూర్యారావు ప్రకాష్ కూడా నేను మాట్లాడతాను, మీతోనే మాట్లాడడం అవన్నీ గుర్తొస్తున్నాయంటే నాకు అనిపించింది ఇంకా లేట్ చేయకూడదు. అలాంటి వాళ్ళందరి గురించి కూడా ఈ ఫంక్షన్ వెంటనే చేయాలని అది అనుకున్న వెంటనే ఒక 1 weekలో ప్రపోజ్ చేయడం, మొత్తం 250 to 280 members గ్యాదర్ అవ్వడం, అందరికీ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. మేమందరం కూడా మరొక పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని చాలా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఒకరికొకరికి సహాయం చేస్తూ సమాజానికి ఎంతవరకు సహాయం చేయగలమో చేసుకుంటూ ముందుకు వెళదామని ఈ రోజు ఇలా తెలియదు జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ V9 ఛానల్ వరకు చాలా గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సూర్యప్రకాష్ రావు. మేము ఒక పెద్ద ఫ్యామిలీ వైజాగ్లో వణికిడిల్లి మార్చ్కండ్ ఫ్యామిలీ. వణికిడిల్లి ప్రాజెక్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో పనిచేసిన ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా వైజాగ్ సెటిల్ అయిన వాళ్ళందరూ కలిసి ఇవాళ మిలాన్ 2025 అనే పేరుతో ఓకేడి ఎంకేడి ఫ్యామిలీ పిక్నిక్ జరుపుకున్నాం. ఇది మేము ప్రతి సంవత్సరం జరుపుకున్నాం. కాకపోతే ఈ మధ్య ఒక more than 5 years గ్యాప్ వచ్చింది. ఈరోజు ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ అంటే ఎప్పటి నుంచో లాంగ్ డిస్టెన్స్ వచ్చి ఇవాళ ఆల్మోస్ట్ ఒక 250 to 300 members పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్స్ ఏ వండర్ఫుల్ గ్యాదరింగ్ అండి. సో ఈ గ్యాదరింగ్లో మాకు ఇక్కడ మంచి వాతావరణంలో ఈ మున్సిపల్ పార్క్లో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలా జరపడానికి మేము చాలా ఆనందిస్తున్నాం. ఆఫ్టర్ 10 years అందరూ కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో మా మాస్టర్ గారు మురళీ మోహన్ రావు గారు వచ్చారు, అలాగే మా
గురువుగారులు, మా ఫ్రెండ్స్, వయోవృద్ధులు ఆల్మోస్ట్ 80 years పైబడిన వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. సో ట్రావెల్ చేస్తున్న V9 ఛానల్ వాళ్ళకి అనకడిల్లి ప్రాజెక్టులో హెడ్ మాస్టర్గా చేస్తే రిటైర్ అయ్యాను. వీళ్ళంతా మా విద్యార్థులతో పనిచేసిన అందరూ వీఆర్ మోస్ట్ ఎక్సైటెడ్. చాలా ఆనందంగా ఉంది. ఏం చెప్పాలో మాటలు రావట్లేదు, అంత ఆనందంగా ఉంది. ఈ కుటుంబాలతో విద్యార్థులతో మింగిలయ్యి మేమంతా చాలా హ్యాపీగా ఇక్కడ మళ్ళీ చాలా కలుస్తున్నాం. మరొకసారి టీవీ ఫ్యామిలీ అంటే ఏదో ఒక అన్నదమ్ముడు అలా అనుకుంటారు, అలా కాదు. ఒక దగ్గర వర్క్ చేసిన ఒక ఎంప్లాయీస్ తాలూకా ఫ్యామిలీస్ అన్నమాట ఇదంతా. నేను ఒక ఎంప్లాయీ తాలూకా కోడల్ని అయినా కానీ ఇది కూడా మా ఫ్యామిలీ కింద అందరూ కలిసి ఈరోజు ఇలా చేసుకుంటున్నాము. రెగ్యులర్గా మేము ఇలా చేసుకుంటూ ఉంటాము పిక్నిక్. మా మావయ్య గారు అప్పలనాయుడు గారు ఆయన అక్కడ వర్క్ చేశారు. త్రూఅవుట్ ఈ సర్వీస్ అక్కడే చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ అదే ఫ్యామిలీస్ అంటే అక్కడ వాళ్ళ ఫాదర్ కానీ ఫాదర్ ఇల్లా కానీ అలా వర్క్ చేసిన వాళ్ళ తాలూకు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నమాట. మేమందరం ఒకటే కుటుంబం అండి. మాది వనగడిల్లి కుటుంబం అండి. థ్యాంక్ యూ.